లోతు తన ఇద్దరు కూతుర్లను కడుపు చేస్తాడు కదా, సార్, మరి ఈ దాన్ని విషయాన్ని దండించడానికి ఎప్పుడో ఎన్నోసార్లు అంతమంది మాట్లాడారు సార్. లోతు చేయలేదు సార్. ఆయన తాగేసి పడిపోతే ఆ బుద్ధిహీనరాలు ఇద్దరు కూడా ఇంకా మనుషులు అనేటువంటి జాతి ఉండదేమో, మగాడు అనేటువంటి వాడు కనబడ్డేమో, మనం సంతానోత్పత్తి జరిగించాలని త్రాగకపోతే వీళ్ళకి కన్విన్స్ అవ్వడని మత్తుల్ని చేసి ఆ తండ్రితో పాపం చేసిన దౌర్భాగ్యురాలు ఇద్దరు కూతుర్లు. ఆయన పరిశుద్ధుడు. ఏవైనా రెండు తప్పే కదా. ఎవరో లోతు చేయలేదండి తప్పు. అందుకే ఈ ఇద్దరు కూతుర్ల నుంచి వచ్చినటువంటి జనాంగాన్ని దేవుడు ప్రజల్లో చేర్చుకోలేదండి, ఆయన కొట్టేశాడు బయటికి. వీళ్ళిద్దరు చేసిన తప్పును లోతు మీదకి ఎలా అంటారండి? ఎవరో చేసిన తప్పును మిమ్మల్ని నన్ను అంటే ఎలా కుదిరితే సార్? ఆయన తప్పు చేయలేదు సార్. అన్న హేమన్, ఈ చిన్న చిన్న వ్యాఖ్యలని కాదు, ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఎందుకు ఒక నికార్స్ అయిన ఒక హిందూ కావచ్చు, లేదంటే ఒక ముస్లిం కావచ్చు, ఎవరైనా మతం మారాలనుకునే వ్యక్తులు బైబిల్ని ఎందుకు ఆరాధించాలి? మా దాంట్లో లేని గొప్పతనం ఏంటి, బైబిల్లో ఉన్న మంచితనం ఏంటంటే ఏం చెప్తారు? నాకు అర్థం కాలేదండి.